జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తెలంగాణలోని రాజకీయ పార్టీల మధ్య హీట్ పెంచింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండెడ్గా పరిగణిస్తున్నారు. మరి ఈ ఎన్నిక ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉండబోతుంది? లెట్ వాచ్ ది స్టోరీ. రేవంత్ రెడ్డి పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం కానుందా? ఈ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి విషమ పరీక్ష పెట్టనుందా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు పెండింగ్లోనే ఉన్నాయి. ఇక హైదరాబాద్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఆక్రమణల తొలగింపునకు రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తున్న హైడ్రా విశ్వనగరంలో వివాదాస్పదమైంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డికి ఒక అగ్ని పరీక్షలా మారాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డికి పార్టీలో స్వేచ్ఛ తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో విజయం సాధించడం అంత ఈజీ కాదు. ఫలితం ఏదైనా దాని రాజకీయ ప్రభావం నేరుగా రేవంత్ పైనే పడుతుందని విశ్లేషకులు, పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గెలిస్తే క్రెడిట్ మొత్తం హైకమాండ్ సొంతమవుతుంది. ఓడిపోతే బాధ్యత మాత్రం రేవంత్ రెడ్డిపైనే వేస్తారనేది స్పష్టంగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి చురుకుతనమే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం. అయినప్పటికీ ఆయన వేగం మరింత పెరిగితే పార్టీ పూర్తిగా రేవంత్ రెడ్డి చేతుల్లోకి వెళ్తుందేమోనన్న భయంతో హైకమాండ్ నిరంతరం నియంత్రణ విధానం అనుసరిస్తుందన్న టాక్ వినిపిస్తుంది. రేవంత్ సీఎం పదవిలో కూర్చుని దాదాపు 2 ఏళ్లు అవుతున్నా కేబినెట్లో సిఫార్సులను పట్టించుకోవడం లేదు. కీలక నిర్ణయాలలో ఇతర నేతలకు ప్రాధాన్యతనిచ్చి సమతుల్యం సాధించాలని చూస్తున్నారు. హైకమాండ్ మద్దతు ఉన్న నేతలు సీఎం అధికార పరిధిలోకి రాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రేవంత్ ప్రభుత్వంలో స్పష్టమైన విభజన వాతావరణం ఏర్పడిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నవీన్ యాదవ్ అభ్యర్థిగా ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి మించిన అంతర్గత విభేదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రాంతీయ స్థాయిలో ఆయనకు మద్దతు ఉన్నప్పటికీ రాష్ట్ర నేతలు పరస్పరం విభేదాలతో ప్రచారాన్ని గందరగోళంగా మార్చారు. ఒకరిని మరొకరు దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు వ్యవహరిస్తున్నట్లు కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. రేవంత్ స్వయంగా ప్రచారంలోకి దిగడానికి ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైంది. దీంతో గెలిస్తే రేవంత్కు అధిష్టానం వద్ద మంచి గుర్తింపు లభించడమే కాకుండా పట్టు కూడా దొరుకుతుంది. ఓడితే మాత్రం ఆయనపై విమర్శలు తప్పవు. సొంత పార్టీలోని వ్యతిరేకులు, మంత్రి పదవి ఆశించి భంగపడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నాయకులతో ఇబ్బందులు తప్పవు. ఈ ఉప ఎన్నిక రేవంత్కు చావో రేవో అన్న పరిస్థితిని సృష్టించిందన్న టాక్ వినిపిస్తుంది. గెలిస్తే నాయకత్వ పరంగా ఆయన స్థానం మరింత బలపడుతుంది. కానీ ఓడిపోతే మాత్రం నలువైపుల నుంచి విమర్శలు రావడం ఖాయమనే చర్చ జరుగుతుంది. తన 2 ఏళ్ల పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక రెఫరెండం కాబోతుందని రేవంత్ కూడా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మక పోరుగా మార్చుకోవడం తప్ప మరో మార్గం లేదు. కేవలం గెలుపు మాత్రమే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉన్న ఛాయిస్. అయితే రేవంత్ రెడ్డిని వీక్ చేయాలని స్వయంగా పార్టీలోని కొన్ని శక్తులే ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి మరింత బలవంతుడైతే తమ రాజకీయ భవిష్యత్తుకు ఆటంకం ఏర్పడుతుందని వారు భావిస్తున్నారట. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సందర్భంలో రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ విషమ పరీక్షలో విజయం సాధిస్తారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.